హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు టెక్ మెటెక్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం సేవింగ్స్ అకౌంట్కి కరెంట్ అకౌంట్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటి, అండ్ మనకి బ్యాంకులో చాలా రకాలు అయితే ఉంటాయి. ఒక 7 డిఫరెంట్ టైప్ ఆఫ్ అకౌంట్స్ అయితే ఉంటాయి. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కానీ, లేదనుకుంటే ఎన్ఆర్ఐ అకౌంట్స్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. కానీ మన ఇండియాలో ఎక్కువగా చాలా మందికి అవసరమయ్యేది తెలుసుకోవాల్సింది కూడా మనకి ఈ 2 అకౌంట్స్ గురించి. అసలు సేవింగ్స్ అకౌంట్ ఎవరికి అండ్ మనకి కరెంట్ అకౌంట్ ఎవరికి, ఏంటి ఈ రెండింటికి ఉండే తేడా ఏంటి, సేవింగ్స్ అకౌంట్ ఉండే బెనిఫిట్స్ ఏంటి, కరెంట్ అకౌంట్ ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది ఈ రోజు వీడియోలో మనం చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ రోల్ అవర్ ఇంట్రో. ఈ సేవింగ్స్ అకౌంట్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈ సేవింగ్స్ అకౌంట్ అనేది దాదాపుగా మనకి మినిమం బ్యాలెన్స్ తో మనం ఓపెన్ అయితే చేయొచ్చు. అంటే కొన్ని బ్యాంక్స్కి అయితే 0 చేయొచ్చు, కొన్ని బ్యాంక్స్ 500, కొన్ని బ్యాంక్స్ 1000 రూపీస్, కొన్ని బ్యాంక్స్ 3000, 5000 అడుగుతూ ఉంటాయి. ఇలా మనకి డిఫరెంట్ బ్యాంక్స్ ఒక్కొక్క మినిమం బ్యాలెన్స్ అయితే అడుగుతూ ఉంటాయి. అయితే మనకి ఈ సేవింగ్స్ అకౌంట్ ఎవరి కోసం అంటే, ఎవరైతే శాలరీ పీపుల్స్ ఉన్నారో, కొంచెం 30,000, 50,000 లోపు ఎవరైతే శాలరీ పీపుల్స్ ఉన్నారో వీళ్ళందరికీ మాక్సిమం సేవింగ్స్ అకౌంట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అండ్ రెండోది ఏంటి అంటే, చిన్న మధ్య తరగతి వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి కూడా ఈ సేవింగ్స్ అకౌంట్ అనేది ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ మనకి ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం మినిమం బ్యాలెన్స్ తో అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ కొన్నిసార్లు మనకి 0 అకౌంట్ బ్యాలెన్స్ ఉన్నా సరే మనకి పెద్ద ఛార్జెస్ ఏమీ పడవు. అండ్ రెండోది ఏంటి అంటే, మనకి ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మన సేవింగ్స్ అకౌంట్ లో ఉండే అమౌంట్ కి ఇంట్రెస్ట్ అయితే పే చేస్తే అది మనకి 4%, మనకి ఎస్బీఐ చూస్తే 4% ఇస్తుంది. అండ్ హైయెస్ట్ అయితే మనకి ఎస్ బ్యాంక్ అయితే ఇస్తుంది, 6% రేట్ ఇంట్రెస్ట్ అయితే మనకి ఈ ఎస్ బ్యాంక్ అయితే ఇస్తుంది. ఇలా మనం అమౌంట్ ని సేవ్ చేసుకొని దానికి వచ్చే ఇంట్రెస్ట్ ని మనం అదే అకౌంట్ లో ఉంచుకొని మనకు కావాల్సినప్పుడు అయితే తీసుకోవచ్చు. అదే మనకి కరెంట్ అకౌంట్కి వెళ్ళేసరికి అలా ఉండదు అనమాట. నెక్స్ట్ మనకి ట్రాన్సాక్షన్స్ కూడా చాలా లిమిటెడ్ గా అయితే ఉంటాయి. అంటే మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ కావాలంటే అన్ని ట్రాన్సాక్షన్స్ చేయలేరు. అండ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి పాస్ ఛార్జ్ అని మనకి చాలా మందికి పడే ఉంటుంది. అండ్ ఇప్పుడైతే చాలా వరకు తీసేశారు పాస్ ఛార్జ్ అనేది. ఇన్నాళ్ళు ఏంటంటే పేటిఎం వాడినా, ఫోన్ పే వాడినా పాస్ ఛార్జ్ అంటే మనకి పేమెంట్స్ ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పి మనకి ఆ ఛార్జ్ అనేది వాళ్ళు కట్ చేసేసుకుంటేవారు. సో అలానే ఇక్కడ మనకి ఈ సేవింగ్స్ అకౌంట్ ఎవరైతే వాడుతున్నారో ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఉండే వాళ్ళు ఎంతైనా వేసుకోవచ్చు అండ్ ఎంతైనా తీసుకోవచ్చు. కానీ ఏదైనా సరే ఒక 4 to 5 టైమ్స్ మాత్రమే వీళ్ళకి ట్రాన్సాక్షన్ అంటే మనకి బయట తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అంతకుమించి మీరు కానీ తీసుకున్నట్లయితే పర్ ట్రాన్సాక్షన్ కి 10 రూపీస్ నుంచి 25 రూపీస్ వరకు, అది అర్బన్, రూరల్ ఇలా మనకి డివైడ్ అవుతూ ఉంటాయి. ఆ మెట్రోపాలిటన్ సిటీస్, ఆ సిటీస్ బట్టి మనకి ఆ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో అది మీరు ఒక్కసారి తీసుకుంటారా ఏంటనేది అది మీ బట్టి ఉంటుంది. మనకి ఆపరేషన్ ఛార్జెస్ అంటే ఇప్పుడు మీరు సంవత్సరం వరకు వాడలేదు ఆ యొక్క సేవింగ్స్ అకౌంట్, కానీ మీకు ఆ బ్యాంక్ ఎటువంటి ఛార్జెస్ అయితే వేయదు. కానీ కరెంట్ అకౌంట్ లో అలా ఉండదు. అండ్ మనకి ఇంకొక విషయం ఏంటంటే, డెబిట్ కార్డ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ డెబిట్ కార్డ్ అనేది కూడా రూపే డెబిట్ కార్డ్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తారు మినిమం బ్యాలెన్స్ తో మీరు కానీ అకౌంట్ ఓపెన్ చేస్తే. అలా మినిమం బ్యాంక్ అకౌంట్ కాకుండా మీరు ఒక 5,000, 3,000 డిపాజిట్ తో కానీ తీసుకున్నట్లయితే మీకు మాస్టర్ కార్డు, వీసా కార్డు అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ 0 అకౌంట్ అయితే మాత్రం ఖచ్చితంగా రూపేతోనే మనకు ఆ యొక్క అకౌంట్ అనేది వస్తుంది. అండ్ ఇంకా మనకి చెక్స్ అయితే మాత్రం మనకు కావాలనుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. చెక్స్ కూడా మనకి ఎన్ని కావాలంటే ఎవరు దాదాపుగా అది 25 వీసా లేదనుకుంటే 50 అనేది మనకు ఉంటుంది. కాబట్టి అది కూడాను. నెక్స్ట్ మనకి ట్రాన్సాక్షన్ కూడా చాలా ఒక్కొక్కసారి అమౌంట్ అయితే అదే మీరు ఓవర్ డ్రాఫ్ట్ కానీ చేసినట్టయితే ఓవర్ డ్రాఫ్ట్ ఛార్జెస్ అని చెప్పి 750 రూపీస్, 420 రూపీస్, 25 రూపీస్ ఇలా మీ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అయితే కట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటివి సేవింగ్స్ అకౌంట్ లో అదొక మైనస్, నెగిటివ్ అనే చెప్పొచ్చు. సరే, మనకి ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఐదర్ ఆన్లైన్ అవ్వచ్చు, లేదనుకుంటే ఆఫ్లైన్ అవ్వచ్చు. సో సర్వీసెస్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి మనకి కరెంట్ అకౌంట్ తో పోలిస్తే. సరే, ఇప్పుడు మనం సెకండ్ కరెంట్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాం. కరెంట్ అకౌంట్ అంటే ఏంటంటే, సింపుల్ గా ఇది కంప్లీట్ గా బిజినెస్ ఆపరేషన్స్, ఫండెడ్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా వాటికి, లేదనుకుంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి, నెక్స్ట్ మనకి అఫీషియల్స్ కి నేను చెప్తున్నా, ఓకే, గవర్నమెంట్ అఫీషియల్స్ కి, నెక్స్ట్ మనకి ఏమైనా మదర్ తెరీసా ఫౌండేషన్స్ ఇలాంటివి ఉంటాయి కదా వీటికి, లేదనుకుంటే పెద్ద బిజినెస్ ఇవి ఉంటాయి. సో వాటికి వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ కరెంట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సింది. అలా తీసుకోకపోతే ఏమవుతుందంటే, సేవింగ్స్ అకౌంట్ లో పెర్ మంత్ ఇంత ట్రాన్సాక్షన్ మాత్రమే చేయాలని చెప్పి ఒక లిమిట్ అయితే ఉంటుంది. కానీ ఈ కరెంట్ అకౌంట్ లోకి వచ్చేసరికి అలాంటి ఎటువంటి లిమిట్స్ అయితే ఉండవు. మీ ఇష్టం వచ్చిన ల్యాక్స్ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా మీరు తీసుకోవచ్చు. సో ఏ మర్చెంట్ అకౌంట్ అయినా సరే ఖచ్చితంగా అది మనకి కరెంట్ అకౌంట్ తోనే లింక్ అయి ఉంటుంది. అంటే మీరు ఒక షాప్ పెట్టుకుంటే ఖచ్చితంగా కరెంట్ అకౌంటే ఉండాలి, లేదు అనుకుంటే మాత్రం మీకు చాలా ఛార్జెస్ అయితే చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఈ కరెంట్ అకౌంట్ లో మీరు మినిమం బ్యాలెన్స్ అయితే మినిమం
మీరు ఒక 5,000 నుంచి 10,000 మినిమం మీరు బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. అది కరెంట్ అకౌంట్లో కొన్ని బ్యాంక్స్ అయితే 25,000 కూడా అడుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇక్కడ అన్లిమిటెడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అక్కడలాగా మీకు లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ ఉండవు, అన్లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. అండ్ మీరు అన్లిమిటెడ్ అమౌంట్ అయితే మీరు ఎక్కడి నుంచి బయట నుంచి అయితే తీసుకోవచ్చు, అంటే ఏటీఎం నుంచి మీరు డ్రా అయితే చేసుకోవచ్చు. కానీ మనకి సేవింగ్స్ అకౌంట్లో ఆ ఆఫర్ ఉండదు, అలాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు. అండ్ దానికి దీనికి మీకు చాలా బాగుంది, ఇది ఏదో కరెంట్ అకౌంట్ తీసుకోవచ్చు కదా అనుకుంటారేమో. ఆ 25,000కి మీరు ఏదైతే డిపాజిట్ చేశారో లేదా 10,000 ఏదైతే డిపాజిట్ చేశారో అక్కడ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ రాదు. సో అక్కడ ఇంట్రెస్ట్ రూపాన్నే ఇక్కడ ఫ్రీ ట్రాన్సాక్షన్గా ఇస్తున్నారు. సో 5 అయిన తర్వాత 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కదా, కానీ ఇక్కడ 25 రూపీస్ అవుతుందా ఆ 25,000 రూపీస్కి. సో సింపుల్గా కొంచెం ఎక్కువ అవుతుంది, కానీ ఆ బెనిఫిట్ అనేది మనకి కరెంట్ అకౌంట్లో అయితే లభిస్తుంది. కానీ ఖచ్చితంగా ఎవరైతే బిజినెస్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరూ కరెంట్ అకౌంటే వాడాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు మినిమం 25,000 డిపాజిట్ చేస్తారు. దాన్ని ఇయర్లీ వాళ్ళు ఆ ఫీజెస్ ఈ ఫీజెస్ ట్రాన్సాక్షన్ ఫీజెస్ ఏమీ లేకుండా వాళ్ళైతే వీరికి ఆ బెనిఫిట్స్ అయితే చూపిస్తారు. అండ్ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే ఫ్రీగా వస్తుంది. వాళ్ళ యొక్క ఓన్ బ్యాంకు మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసి ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకంటూ ఒక స్పెషల్ గేట్వే సెక్యూరిటీతో అయితే ఆ యాప్ ఉంటుంది. ఆ యాప్ కూడా వాళ్ళైతే ఈ కరెంట్ అకౌంట్ హోల్డర్స్కి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. అండ్ మనకి కిట్ కూడా ఇస్తారు, అంటే మనకి ఏవైతే డెబిట్ కార్డు ఉందో క్రెడిట్ కార్డు ఉందో ఈ రెండు కూడా వాళ్ళు కావాలనుకుంటే ఒకేసారి ఇస్తారు. అండ్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డు రెండు ఒకేసారి కూడా మనకి ఇచ్చేస్తారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ రెండు మనకి మాస్టర్ వీసా, అది వాళ్ళ యొక్క చాయిస్ బట్టి వాళ్ళు ఇస్తారు. అండ్ వాళ్ళు ఏది కావాలనుకుంటే అది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. చెక్స్ కూడా నెంబర్ ఆఫ్ చెక్స్ ఉంటాయి, అంటే మనకి ఎంత పెద్ద బుక్ కావాలన్నా సరే వాళ్ళు ఇస్తారు. అంటే 100 చెక్స్ కావచ్చు, 200 చెక్స్ కావచ్చు, ఇలా మనకి ఎన్ని చెక్స్ కావాలంటే అన్ని చెక్స్ అయితే ఇస్తూ ఉంటారు. అందుకే మీరు ఎప్పుడైనా సరే షాప్ కీపర్స్ దగ్గరికి వెళ్తూ చూడండి, ఇంత పెద్ద చెక్ బుక్స్ అయితే ఉంటాయి. అవి బికాజ్ వాళ్ళు ఎన్ని అన్లిమిటెడ్ చెక్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎన్ని చెక్స్ అయినా సరే వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చెక్ కొన్ని బ్యాంక్స్ అయితే ఛార్జ్ చేస్తాయి, కానీ మాక్సిమం అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అవి ఇస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, అది మనకి సేవింగ్స్ అకౌంట్ బెస్టా కరెంట్ అకౌంట్ బెస్టా అంటే ఎవరైతే శాలరీ పీపుల్ ఉన్నారో పెర్ మంత్ ఒకటో లేదో 3, 10 ట్రాన్సాక్షన్స్ చేస్తామో అంతకుమించి ఎక్కువ చేయమనుకుంటే సేవింగ్స్ అకౌంట్ బెస్ట్. ఎవరైతే పర్ మంత్ 10 ట్రాన్సాక్షన్స్ దాటిపోతాయి, ఒక 1 lakh 2 lakh ట్రాన్సాక్షన్స్ పెర్ ట్రాన్సాక్షన్ చేస్తాం అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా కరెంట్ అకౌంట్లోకి రావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అది ఈ రోజు వీడియో. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.